ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సాయంకాలం మరొకసారి ఈ విధంగా సమావేశం కాగలిగి మీ పాదం దగ్గర కనపడే భాగ్యం అనుగ్రహించినారు. మీకు స్తోత్రములు. మా ప్రభావ మరి కొంతసేపు ప్రార్థన చేసుకోవడానికి అనుగ్రహించిన కృపకి స్తోత్రాలు. మంచి పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు. మా సావాసాన్ని మీరు బ్లెస్ చేయండి. మీ ఆత్మ చేత ఈ టైం ఎంతో మాకు బ్లెస్సింగ్ గా చేయవలసిందిగా మనం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. మనం చివరి పుస్తకం దగ్గరకు వచ్చేసాం. మొత్తం మీద మనం అనుకున్నది దేవుని కృపలో సాధ్యమవుతుంది. టుడే we are studying the last book of the Bible in the Old Testament. ఈ మలాకీ గ్రంథాన్ని 3 భాగాలుగా చేయాలి. 3 పార్ట్స్ గా ఈ గ్రంథాన్ని మనం విడగొట్టొచ్చు. మొదటి అధ్యాయము, 3వ అధ్యాయము దేవునికి ఇశ్రాయేలులకు మధ్య ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ హబక్కుకు మోడల్లో ఉంటుంది. అయితే హబక్కుకు అయితే ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ గాడ్ అండ్ ప్రాఫెట్. ఇట్ ఈస్ బిట్వీన్ హబక్కుక్ అండ్ గాడ్. అయితే ఇక్కడ మలాకి గ్రంథాలేమో ఇట్ ఈస్ బిట్వీన్ ది పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్. దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో ఒక క్వశ్చన్ వేసి జవాబు కోసం ఎక్స్పెక్ట్ చేయటం, లేక వాళ్ళ క్వశ్చన్ చేస్తే దేవుడు జవాబు చెప్పడం అనేది మనం మొదటి అధ్యాయము, 3వ అధ్యాయంలో ఈ మోడల్ మనం చూడగలం. సెకండ్ చాప్టర్లేమో అచ్చంగా దేవుడు యాజకులను ప్రశ్నిస్తాడు. స్పిరిచువల్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ చేసి కమాన్ యు ఆన్సర్ మీ అని చెప్తున్నట్టుగా మనకు సెకండ్ చాప్టర్ లో ఆ టోన్ మనకు కనపడుతుంది. సో 4th చాప్టర్ లో ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ సెంట్రల్ థీమ్. అందులో స్పెసిఫిక్ గా మెస్సయా రాకను గురించినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూడగలం. ఇది మలాకి యొక్క బ్యాక్గ్రౌండ్. మలాకి అంటే మెసెంజర్ అని. ఆయన పరిచర్య బహుశా 400 BC అరౌండ్ దట్ టైంలో అని చేసినట్టు ఉంటుంది. డ్యూరింగ్ పర్షియన్ కింగ్డమ్ 569 to 333 క్రీస్తు ఆ టైంలో ఆయన రాశాడు. బహుశా కాంటెంపరీ నెహెమ్యా ఇస్ ద కాంటెంపరీ అని మనం తప్పనిసరిగా మనం చెప్పచ్చు. దాదాపు ఒక 100 ఏళ్ల తర్వాత యూదులు బబులోను చెర నుండి తిరిగి తమ స్వదేశానికి అప్రాక్సిమేట్లీ ఒక 50,000 ప్లస్ వచ్చి ఉంటారండి. ఒక 50,000 ప్లస్ వచ్చి ఉంటారు. సో వాళ్ళు తిరిగి వచ్చారు. ఒక 100 ఏళ్ళు అయింది. యెహోషువ, జెరుబ్బాబెల్ ఆధ్వర్యంలో వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు, నిర్మించుకున్నారు. ఎజ్రా వచ్చి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ని రీఎస్టాబ్లిష్ చేశాడు. నెహెమ్యా వచ్చి దాన్ని ఆ ప్రాకారాలు కూడా కట్టాడు. కొంత ఆర్డర్ కూడా తీసుకొచ్చాడు నెహెమ్యా. బట్ స్టిల్ సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. ఎంత గందరగోళంగా ఉందంటే ఇక దేవుడు కోపం వచ్చేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. మీరు కనుక మారకపోతే, మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై ప్రెషియస్ వర్డ్స్ అని దేవుడు చెప్తున్నట్టుగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ దేవుడు ఎలా చెప్తున్నా అంటే దిస్ ఈస్ మై లాస్ట్ వార్నింగ్. ఐ గాట్ సిక్ ఆఫ్ యూ, ఐ గాట్ ఫెడ్ అప్. అట్లాగే ఉంది టోన్. ఆ మలాకి గ్రంథం అంతా ఎలా ఉంటుందంటే నేను చెప్పి చెప్పి విసిగిపోయాను, చెప్పి ఇక లాభం లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ టైం చెప్తున్నాను. మీరేమన్నా క్రమపరుచుకుంటారా క్రమపరుచుకోండి, లేకుంటే ఐఎమ్ సారీ ఐ కాంట్ హెల్ప్. ఎందుకంటే నా మాటలు చాలా విలువైన మాటలు. మీరు నా మాటలు ఏమాత్రం మీరు పట్టించుకోవట్లేదు, నా మాటలు మీరు స్పందించడం లేదు, మీరు లెక్క చేయట్లేదు అన్న టోన్ ఎంతో బాధతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈ మలాకి గ్రంథము మనకు అర్థమవుతుంది. ఈ మలాకి గ్రంథం యొక్క సందేశం అంతా సమ్మరీ చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రశ్నించారు, దేవుడు వారికి జవాబిచ్చాడు. దేవుడు ఇశ్రాయేలును ప్రశ్నించాడు, వారికి జవాబు చెప్పని చెప్తున్నాడు. కమాన్ యు టెల్ మీ. మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఓకే నేను చెప్పాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు జవాబు చెప్పండి అంటాడు. 3rd చాప్టర్లో సెకండ్ చాప్టర్లో ఆయన యాజకులను ప్రశ్నిస్తాడు, జవాబు చెప్పండి. సో ద డే ఆఫ్ ద లార్డ్ కి సంబంధించిన వివరాలు 4th చాప్టర్లో మనం చూస్తాం. 7 బేసిక్ క్వశ్చన్స్ ఇందులో మనకు చాలా స్పష్టంగా 7 క్వశ్చన్స్ కనుక
మనం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మలాకి గ్రంథం మనకు అర్థమైనట్టే. ఏ విషయం ముందు నువ్వు మా యెడల ప్రేమ చూపావు అని ఇశ్రాయేలు అడుగుతున్నారు. దేవుడు దానికి జవాబు చెప్తాడు. ఇన్ వాట్ వే యూ లవ్డ్ అస్? నువ్వు మమ్మల్ని ప్రేమించావు, ప్రేమించావు అంటున్నావు గదా! అంటే చూడండి వాళ్ళు ఏకంగా దేవుని ప్రేమనే ప్రశ్నిస్తున్నారు. దేవుడు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అంటుంటే, వాళ్ళుండి థాంక్ యూ సో మచ్ లార్డ్. నిజంగా మమ్మల్ని ఇంత ప్రేమించావు చెప్పాలా వాళ్ళు? అలా చెప్పట్లా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు అంటున్నావు గదా! ఏంటి ప్రూఫ్ ఏంటి? నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టు? మరి మాకెట్లా తెలుస్తుంది నువ్వు మమ్మల్ని ప్రేమించినట్లు అని ఉల్టా హైదరాబాద్ భాషలో ఉల్టా అంటే. వాళ్ళు దేవునికి అసలు నాకా ఫస్ట్ క్వెషన్ చూడంగానే నాకక్కడ చాలా కష్టమొచ్చింది. అరే! వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ ఆర్? దేవుడు ఆదికాండం నుంచి దేవుడు అబ్రాహాముని ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి ఒక నేషన్‌ని బిల్డప్ చేసి, ఆయన ఎంతెంత చేశాడో ఆయన బ్లాక్ అండ్ వైట్‌లో ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. ఆయన ప్రవక్తలని ఒకరి తర్వాత ఒకరిని పంపించారు. కొంతమంది ఓరల్‌గా జెప్పారు. కొంతమంది రైటింగ్‌లో పెట్టారు. అక్కడికి దేవుడు ఎంత చెప్పినా వినకుంటే జడ్జిమెంట్ కూడా చేశాడు. ఒకసారి అష్షూరుల ద్వారా జడ్జిమెంట్ అయింది. మరొకసారి బబులోనీయుల ద్వారా జడ్జిమెంట్ అయింది. దేవుడు మహా దయదలిసి మళ్ళా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాడు. నెహెమ్యా ఎంత బ్యూటిఫుల్ చెప్పాడు. ఎజ్రా ఎంత బ్యూటిఫుల్‌గా ప్రేయర్ చేశాడు. అసలు మాకు సిగ్గనిపిస్తుంది. మీ దగ్గరికొచ్చి మేము మళ్ళా మాట్లాడుకోవడానికి ఎంత తప్పు చేశామో, ఎంత పాపం చేశామో, మేము మా పితరులు ఎంత తప్పిపోయామో, నిజంగా మాకు రావాల్సిన శ్రమలో కొంచెమే రానిచ్చావు అని వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తే, వీళ్ళేమంటున్నారంటే, "నువ్వు ప్రేమించావా మమ్మల్ని? హౌ డు ఐ నో థట్ యూ లవ్ అస్" అని అడుగుతున్నారు వాళ్ళు. ఎంత దారుణం చూడండి. ఎంత దారుణం చూడండి. అంటే దేవుడు దిగివచ్చి ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ లాగా ఒక మనుషులతో కూర్చొని మాట్లాడుతుంటే నీకు అంత చులకనైపోయిందా? నేనే గనుక దేవుడు పక్కనుంటే వీడు వాయించి వదిలిపెట్టినవాడిని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం ఆ ప్రశ్నేసేది? ఈస్ దట్ ద వే టు క్వెషన్ గాడ్? డు యూ నో హూ గాడ్ ఈస్? దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా అసలు? ఏంటి ఇటువంటి ప్రశ్ననా మీరేసేది? అని నేను గనక దేవుడు పక్కన ఉంటే అనేవాడిని. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నేను గూడా అదే బ్యాచే. వీళ్ళు ఏ విధంగా దేవుడిని ప్రశ్నించారో చాలా సార్లు మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన లైఫ్ స్టైల్ చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు వి ఆర్ క్వెషనింగ్ గాడ్. లార్డ్ హౌ డు యూ నో దట్ యూ లవ్ అస్ సో మచ్? నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నా అంటున్నావు గదా! ఎట్లా ఎట్లా చెప్పగలము? వాట్ ఇస్ ద ప్రూఫ్? అని దేవుడిని ప్రూఫ్ అలిగే లెవెల్‌లోకెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడేమంటంటే, "అసలు నేను తండ్రినైతే, మీరు నాకు పుత్రులైతే, ఒక తండ్రిని పిల్లలు ఎట్లా ఘనపరిచారో, మీరెప్పుడన్నా నన్ను అట్లా ఘనపరిచారా?" అని అడుగుతా ఉన్నాడు. తర్వాత యజమానుడుంటాడు. యజమాని దగ్గర పనిచేసే బానిస ఉంటాడు. ఒక బానిస యజమానుని ఎలా ఎలా ఎటువంటి గౌరవ మర్యాదలతో, ఎటువంటి భక్తి శ్రద్ధలతో సేవిస్తారు గదా! అసలు నేను యజమానునైతే, ఏది నాకు రావాల్సిన గౌరవం ఏది? నాకు రావాల్సిన మర్యాద ఏది? అసలు మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారంటే, మేము నిర్లక్ష్య పెట్టామా? ఏం జేసి నిర్లక్ష్య పెట్టాం? అని ఉల్టా వాళ్ళు దేవుడిని అడుగుతారు. వాళ్ళేమో ఆరాధన, స్తుతి అని చెప్పి దేవునికి భక్తి వైరాగ్యాలు ప్రకటిస్తూ బోలెడంత అర్పణలు, బలులు అర్పించామని వాళ్ళనుకుంటే దేవుడేమంటున్నాడంటే, "ఏంటి ఎవడు తెమ్మన్నాడు ఇటువంటి బలులు? ఈ విధంగానా? మీరు యాక్చువల్‌గా బలిపీఠాన్ని అపవిత్రపరిచారు మీరు" అంటే, "ఆహా! బలిపీఠాన్ని అపవిత్రపరిచామా? ఏమి చేసి బలిపీఠాన్ని అపవిత్రపరిచాం?" అని వాళ్ళు ఉల్టా అడుగుతా ఉన్నారు. రెండో అధ్యాయంలో ఆయన యాజకులతో మాట్లాడుతున్నాడు. "ఏమయ్యా మీరు ఏం పని చేస్తున్నారు మీరు? చూడు బలిపీఠం దగ్గర దేవుని ప్రజలొచ్చి కన్నీళ్ల చేత బలిపీఠంను తడుపుతున్నారట. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ థిస్? కమ్ ఆన్ యూ ఆన్సర్ మీ" అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఐదో ప్రశ్నలో "నువ్వు నన్ను ఆయాసపెడుతున్నావు." దేవుడు అంటున్నాడు ప్రజలతో, "మీరు నన్ను ఆయాస పెడుతున్నారు." అంటే ఏమి చేసి ఆయాసపడుతున్నావు అంటారు. అంటే దే హావ్ రివర్స్డ్ ది స్టాండర్డ్స్. ఆరో క్వెషన్ ఏందంటే, "మీరు నా దగ్గర దొంగతనం చేశారంటే." "మేమా? నీ దగ్గర దొంగతనం చేయటమా? ఏం చేసి దొంగతనం చేశాం?" అని ఉల్టా వాళ్ళు అడుగుతున్నారు ఏమి ఎరగనట్టు. చివర్లో వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. "నిన్ను గురించి ఏం చెప్పాం మేము?" అని అడుగుతారు. 7 ప్రశ్నలు. ఈ 7 ప్రశ్నలు గనక మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా మనసు పెట్టి ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. 4 ఏళ్ళు దేవుడు ఎవ్వరిని పంపించకుండా వదిలేసాడు. ఓకే. నా మాటలంటే మీకు నేను మీకు మీకు పట్టలేదు గదా!
నా మాటలు మీరు స్పందించట్లేదు కదా! ఓకే. ఫైన్ అని అట్లా వదిలేసినట్టుగా ఉంది. మీ చావు మీరు చావండి అని మనం అంటాం చూసారా కొన్నిసార్లు. అట్లాగా మలాకీ గ్రంథం చాలా పెయిన్‌ఫుల్ బుక్ అది. అది చదువుతుంటే చాలా ఇబ్బందనిపిస్తుంది. అంటే కొంచెం ఆ దేవుని కోణంలో గనక మనం చూస్తే, మనమే ఇంత బాధపడితే దేవుడు ఎంత బాధపడి చూడండి. జస్ట్ ఇమాజిన్ థట్. ఇమాజిన్. మొదటి అధ్యాయము, మూడో అధ్యాయంలో దేవునికి, ఇశ్రాయేలుకి మధ్య ప్రశ్న, జవాబులు అనే మనం నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఫస్ట్ స్టేట్మెంట్. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించాను. అయితే మీరు ఏ విషయమందును మా యెడల ప్రేమ చూపినవందరు. దే ఆర్ వాళ్ళేం చేస్తున్నారంటే దేవునికి రివర్స్ ఆర్డర్‌లో వచ్చి, "నువ్వు మమ్మల్ని ప్రేమించావంటున్నావు నువ్వు. నువ్వు ఏ విధంగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు?" అంటుంటే, ఇప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? "ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు." గతంలో కూడా నేను దీన్ని మీకు ఎక్కడ యాకోబు, ఏశావు గురించి మాట్లాడినప్పుడు నేను ఆల్రెడీ ఈ పాయింట్ మీకు చెప్పాను. ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. మలాకీ గ్రంథం వచ్చినప్పుడు మళ్ళా మీకు గుర్తు చేస్తాను అని కూడా చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాను. దీన్నే మళ్ళా రోమపత్రికలో అపోస్తలుడు పౌలు ఎత్తి మాట్లాడతాడు. అప్పుడు కూడా గుర్తు చేస్తానని చెప్పాను. ఎంచేతనంటే ఇది చాలా డీప్ థాట్‌తో కూడినటువంటి వాక్యం అన్నమాట. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళా సేమ్ అప్పుడు చెప్పిందే మళ్ళా చెప్తా నేను. నేనేమి కొత్తదేం చెప్పను. ఎందుకంటే నాకు ఏదైతే ఒక ప్రశ్నకు జవాబుగా నాకు బాగా దాని ఆన్సర్ నాకు అర్థమయ్యే విధంగా నాకు ఎక్కిపోయిందో, ఎన్ని సార్లు 100 సార్లు చెప్పినా అదే సీడీ ఏస్తా. ఏం మారదు. ఎందుకంటే ట్రూత్ డజంట్ చేంజ్ గదా! నేనేదో దానికి రంగు పూసి, దానికి ఏదో యాడ్ చేసి, డిలీట్ చేసి, మసాలా వేసి, దాన్ని కొంచెం గ్రాండ్ ఫ్లవరీ లాంగ్వేజ్‌లో చేయడానికి ప్రయత్నం చేయను. సో, వాట్ లిటిల్ ఐ నో ఐ విల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేను మీ ముందు పెడతాను. ఒక 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 నాకు ఎందుకంటే బాగా నచ్చింది కాబట్టి అదే ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తాను. ఒక సిస్టర్ ఏం చేశారంటే, ఒక ప్రీచర్ దగ్గరికొచ్చి ఆయన ఇదే పాయింట్ మీద వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్పి ఇలా దిగి ఇట్లా బయటకొచ్చి గ్రీట్ చేస్తా ఉంటే ఒక సిస్టర్ వచ్చి అడుగుతుందట. "ఏం సార్ మీరు బైబిల్ గ్రంథంలో యాకోబును ద్వేషించి యా యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడని రాయబడింది కదా! మరి ఇది పార్షియాలిటీ కదా! యాకోబును ఎందుకు ప్రేమించాలి? ఏశావును ఎందుకు ద్వేషించాలి? సో, ఇట్ ఈస్ డెఫినైట్‌లీ పార్షియాలిటీ. ఇది థిస్ ఈస్ నాట్ ఫెయిర్" అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు. నాకు నిజంగా ఆయన చెప్పిన జవాబుకు అప్పుడు నాకు ఓపెన్ అయింది. అప్పటిదాకా నాకు ఓపెన్ అవ్వల. చాలా మంది చెప్పారు గానీ, నాకు ఎక్కలేదు. మళ్ళా కనపడినోళ్ళందరిని నేను అదే ప్రశ్న వేసేవాడిని. ఎక్కడ తగిలేదో కూడా నాకు గుర్తులేదు. ఉంటే అది కూడా నేను పలానాయనని చెప్పిండేవాడిని. అది కూడా అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ నేను విన్నాను. నాకు గుర్తులేదు. అప్పుడు ఆయన అన్నాడంట, "అవునమ్మా! నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నాకర్థమైంది నేను చెప్తున్నాను" అని చెప్పి ఆయన అన్నాడంట. ఏమన్నా అంటే, నిజానికి దేవుడు ఇద్దరిని ద్వేషించాలి. ఎవరెవరిని? ఏశావును ఎలా ద్వేషించాడో, యాకోబును కూడా అలాగే ద్వేషించాలి. ఎంచేతనంటే మనలో ఉన్నటువంటి పాప నైజం గానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆ పాప నైజానికి చేసినటువంటి పాపములను బట్టి కానివ్వండి, దేవునికి చేసిన తిరుగుబాటు బట్టి కానివ్వండి, నో వే వి ఆర్ లవబుల్. మనం దేవుని చేత ప్రేమించబడ్డానికి గాని, లేక దేవుని చేత ఎంపిక చేయబడ్డానికి గాని, దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవడానికి గాని, మనల్ని పికప్ చేయటానికి కానీ, మనల్ని ఆయన ప్లాన్‌లో కలుపుకోవడానికి గాని, ఏ కోశాన మనం ఎట్టి పరిస్థితుల్లో వి ఆర్ నాట్ వర్తీ. వి ఆర్ డెఫినైట్‌లీ బి జడ్జ్డ్. వి ఆర్ డెఫినైట్‌లీ బి కర్స్డ్. వి ఆర్ డెఫినైట్‌లీ బి డామ్న్డ్. నాకు మీరు ఆ కోణంలో అడుగుతున్నారు గానీ, నేనేమి ఆలోచిస్తున్నానంటే, ఎందుకు దేవుడు యాకోబుని ప్రేమించాలి అనే ప్రశ్న నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పాడంట. యెస్. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏశావుని ఎందుకు ద్వేషించాడు కాదు ప్రశ్న. యాకోబుని ఎందుకు ప్రేమించాడని అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యాకోబు స్టోరీ మనం విన్నాం. యాకోబు ఎంత నిజంగా మోసగాడే. వాళ్ళ అన్నను మోసం చేశాడు. వాళ్ళ నాన్నను మోసం చేశాడు. వాళ్ళ అమ్మ మోసం చేయమంటే, "నో, ఐ కాంట్ డూ ఇట్" అని చెప్పకుండా వాళ్ళ అమ్మకు తాళం కొట్టాడు. ఇటు పోయాడు వాళ్ళ మామకు టోపేసాడు.
వాళ్ళ మామ కంటే ఎక్కువ ఆస్తి సంపాదించుకున్నాడు. చెప్పా పెట్టకుండా ఆయన మళ్ళా వెనక్కి తిరిగి ఇయన్నీ మనం స్టోరీ మనం చూసాం. నాకు కూడా అర్థం కాని ప్రశ్న ఏందంటే, వై షుడ్ గాడ్ లవ్డ్ జేకబ్? నాట్ ఓన్లీ జేకబ్, ఈవెన్ మీ. నాకు బోలెడు ప్రశ్నలున్నాయి. అందులో ఒక ప్రశ్న ఏందంటే, లార్డ్ వై షుడ్ యూ చూస్ మీ? ఇన్ వాట్ వే ఐ యామ్ రియల్లీ యూ ఫౌండ్ మీ వర్త్? ఐ యామ్ నాట్ వర్త్. ఐ నో థట్. ఐ యామ్ నాట్ ఫెయిత్‌ఫుల్. ఎన్ని సార్లు తప్పిపోయానో, ఎన్ని సార్లు జారిపోయానో, ఎన్ని సార్లు డిసప్పాయింట్ చేశానో. లార్డ్ వై షుడ్ యూ లవ్? నాకు అర్థం కాదు. అలాగా ఈవెన్ టీచింగ్‌లో గూడా నాకంటే వాక్యం బాగా చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. అద్భుతంగా చెప్పేవాళ్ళున్నారు. నాకు సరిగ్గా మాట్లాడడం గూడా నాకు సరిగ్గా రాదు. నాకు లాంగ్వేజ్ గూడా సరిగ్గా ఉండదు నాకు. పొడి పొడి మాటలు మాట్లాడతారు. నాకు ఫ్లవరీ లాంగ్వేజ్ రాదు. నాకు రిథమిక్ పలకడం రాదు. పెద్ద పాలిష్డ్ లాంగ్వేజ్ గూడా ఉండదు నాది. ఏదో మొరటు లాంగ్వేజ్‌గా ఉంటది. మీరెట్ట భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వై షుడ్ గాడ్ యూజ్ మీ? నాకిప్పుడే అర్థం కాదు. ప్రియమైన సహోదరి, సహోదరులు, దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే మనము దేవుని ప్రేమకు అట్రాక్ట్ అయ్యామని గాదు. నో, నో, నో. దేవుడు మనం చూడంగానే, అబ్బా! వీడిని ప్రేమించకుంటే ఎట్టా అని అనుకోలేదాయన. హెచ్‌కేలు గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది ముమ్మాటికి నిజం. ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నిన్ను చూసినప్పుడు నువ్వు రక్తములో పొర్లుతా ఉంటివి. నిన్ను చూసినప్పుడు నాకు అసహ్యం పుట్టింది నాకు. అయినా నేను నీ దగ్గరకొచ్చాను. నువ్వు రక్తంలో పొర్లుతున్న నిన్ను చూసి నేను కడిగా, నిన్ను శుభ్రం చేశా. నిన్ను శుభ్రం చేసి నూనెతో నిన్ను అంటా. నీకు మంచి శ్రేష్టమైన ఆహారం పెట్టా. ఇప్పుడు అందమైన ఒక మహారాణిలాగా తయారయ్యావు. ఓకే. ఈ పాయింట్ మీకు అర్థమైంది గదా! ఈ పాయింట్ మీకు అర్థమైతే మీరు గూడా ఏమనుకుంటారంటే, నేనెలా అనుకుంటానో, మీరు గూడా అలాగే అనుకుంటారని నేను అనుకుంటాను. ఐ యామ్ బెటర్ థాన్ సో అండ్ సో. థాట్స్ ద రీజన్ వై గాడ్ హాస్ చోసన్ మీ అనుకుంటే, ఐ యామ్ సారీ. థాట్స్ ఎ గ్రేటెస్ట్ మిస్టేక్. ఎంచేతనంటే, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి పేలికలంట. చాలా మంది ఏం చేస్తారంటే, మురికి పేలికలు అనే పదానికి హెబ్రీ భాషలో ఎటువంటి అర్థం ఇస్తుందో చెప్పరు. ఎందుకంటే సభ్యతగా ఉండదు. అంత పలకడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది. వినేవాళ్ళు ఏమనుకుంటారు అని. బట్ మీరు టీచర్స్ కాబట్టి మీలో కొంతమందికి తెలిసుండొచ్చు. బహుశా అందరికి కూడా తెలిసుండొచ్చు. ఒకవేళ తెలియకపోతే మీరు తెలుసుకోవడానికని చెప్తున్నాను. అక్కడ రాయబడిన హెబ్రీ భాషలో రాయబడిన మాట ఏంటంటే, స్త్రీలు ముట్టు సమయంలో వాడి పడేసిన గుడ్డ. స్త్రీలు ముట్టు సమయంలో వాడి పడేసిన గుడ్డను వాళ్ళు గూడా ముట్టుకోరు. అంటే మనల్ని చూసినప్పుడు దేవుడు అంత అంటే అంత పరిశుద్ధుడని అర్థం అన్నమాట. దేవుడు ఎంత పరిశుద్ధుడంటే అందుకనే హబక్కూకు అంటాడు కదా! 1:13 నీవు నీవు నువ్వు అపవిత్రతను చూడలేనంత పవిత్రమైన నేత్రములు గలవాడు. సో, దేవుడు అంత పవిత్రమైన దేవుడు. అయినా నన్ను ప్రేమించాడు అంటే, వెన్ వి స్లిప్ ఇంటూ ఎటర్నిటీ, ద ఫస్ట్ క్వెషన్ వాట్ వి నీడ్ టు క్లారిఫై ఈస్, లార్డ్ హౌ ఈస్ ఇట్ దట్ ఐ యామ్ ఫౌండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్? 140,00,00,000 మంది ఉన్నారు ఇండియాలో. అందులో ఎంతమంది విశాల మార్గంలో ఎళ్ళిపోతున్నారండి. ఇరుకు మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి రాంగ్ డాక్ట్రిన్స్‌లో పడకుండా, జారిపోకుండా మనం ఇన్ ఈ ఈ ఈ క్షణం వరకు ఇలా ఉండగలిగాము. దేవుని సన్నిధిలో కనపడి ఆ చల్లటి మాట వినగలుగుతున్నాం అంటే, కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ గాడ్ లవ్డ్ అస్? అందుకని నేనిలా అంటాను. ద సాల్వేషన్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. దేవుడు ఒక్కసారి నన్ను రక్షించిన తర్వాత, దేవుడు నాకు ఏమి చేయకపోయినా సరే, గాడ్ ఈస్ సో గ్రేషియస్, అమేజింగ్ అని నేను చెప్పాల్సిందే. నా ప్రార్థన ఆలకించకపోయినా, నన్ను కాపాడకపోయినా, నాకు 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 ఆరోగ్యం లేకపోయినా, నాకు పట్టుమంటూ 4, 5 మెతుకులు తినటానికి తిండి లేకపోయినా, ఈ భూమి మీద బట్ట కట్టుకోవడానికి నా పరిస్థితి ఎంత గందరగోళమైనా, ఒక్కసారి నన్ను రక్షించాడంటే ఆ ఒక్క యాక్ట్ చాలు. ఎందుకు అంటే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యం నాకు కలిగింది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. దేవుడు నన్ను ప్రేమించాడనటానికి మొట్టమొదట అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఇది అండర్‌స్టాండ్. అర్థం కాదు. బట్ అట్‌లీస్ట్ కొంచెం ఆలోచన చేస్తా ఉంటే కొంచెమన్నా ఓపెన్ అవుతే ఫస్ట్ వి విల్ బర్స్ట్ ఇంటూ వర్షిప్ సేయింగ్ దట్ లార్డ్ ఐ బౌ డౌన్ ఎట్ యువర్ ఫీట్. యూ పిక్ మీ అప్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యూ కాల్డ్ మీ. నువ్వు నన్ను పిలిచావు. నన్ను రక్షించుకున్నావు. ఎవరో నా కోసం ప్రార్థన చేశారు. ఎవరో నాకు సువార్త చెప్పారు. నా హృదయంలో మంట పట్టింది. నేను ఆకర్షితుడయ్యాను. ఆ సిలువ నన్ను ఆకర్షించింది. అయ్యా! నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని నేను అడిగాను.
ఎంత గొప్ప భాగ్యం. నాకు అర్థమే కాదు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ హౌ ఐ వాస్ రిబెలియస్ అగైన్స్ట్ గాడ్. ఐ స్టిల్ రిమెంబర్. ఐ కెనాట్ ఫర్గెట్ దట్. ఇట్ వాస్ ఇన్ ది ఇయర్ 1982 ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు ద్వేషించాడు అంటే అర్థం ఏందంటే, దేవుడు వాని పాటికి వాడిని వదిలేసాడని అర్థం. ఎవరి పాటికి? ఏశావును వదిలేసాడు. ఓకే. నీ ఇష్టం నీవేమన్నా చేసుకో అని వదిలేసాడు. యాకోబును ప్రేమించాడు అంటే అర్థం ఏందంటే, గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ హిస్ లైఫ్. అందుకని వీడికి శ్రమలు. ఏశావుకెందుకు శ్రమలుంటాయండి? ఏశావుకి శ్రమలుండవు. యాకోబుకు శ్రమలుంటాయి. అడుగడుగున, అడుగడుగున ఎందుకంటే గాడ్ కరెక్ట్స్, గాడ్ డిసిప్లిన్స్. దేవుడు వదిలిపెట్టకుండా దేవుడు క్రమశిక్షణ చర్యతో యాకోబును మోసగాన్ని ప్రిన్స్ విత్ గాడ్ దేవునితో ఆ ఇశ్రాయేలుగా ఆయన మార్చాలంటే సామాన్యంగా తయారవ్వరు. మనం అంత సులభంగా ఒప్పుకుంటామండి? మనం అంత సులభంగా లోబడతామా? అంత సులభంగా చెప్పిన మాట వింటామా? ఎంత పని చేయాలి దేవుడు? ఎంత ఓపిక గావాలండి దేవుడికి? ఎంత ఓపిక గావాలి? ఎంత ఓపిక గావాలి? ఎంత సహనం గావాలి? అటు దేవుడు తన క్యారెక్టరిస్టిక్స్‌ని విషయంలో రాజీ పడకూడదు. ఇటు న్యాయం చేకూర్చాలి. ఇటు సత్యంగా ఉండాలి. ఇటు ప్రేమగా ఉండాలి. ఇటు కృపా కనికరాలుండాలి. ఇవన్నీ పరిశుద్ధతను కోల్పోకూడదు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ హౌ గాడ్ స్టిల్ వర్క్స్ అని ఐ స్టిల్ డిడ్ంట్ అండర్‌స్టాండ్. యాకోబును ప్రేమించాడు. ఏశావును ద్వేషించాడు. మీకు అర్థమవుతుందనుకుంటాను పాయింట్. వీళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని ప్రేమించావా? మమ్మల్ని ప్రేమించావా? ఆళ్ళకి అర్థం కాలా. బతికి బట్టకట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే స్టిల్ గాడ్ ఈస్ ఎక్స్‌టెండింగ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. అంతే కదా! అందుకనే మనము నిన్నటి వాళ్ళమే. అందుకనే ఆహ్, ఆహ్, సామ్ నంబర్ 90 అండ్ వర్స్ 12 కీర్తన 90:12లో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఏందంటే, లార్డ్ టీచ్ అస్ టు నంబర్ అవర్ డేస్ నాట్ ఇయర్స్. వి లివ్ ఎ డే ఎట్ ఎ టైమ్. ఎందుకు అంటే మనం నిన్నటి వాళ్ళమే. వి డోంట్ నో అబౌట్ టుమారో. ఇవాళ ఒక డే ఎక్స్‌టెండ్ అయిందంటే అర్థమేందంటే, దేవుడు ఇంకొక ఫ్రెష్ వైట్ పేపర్ నీకిచ్చాడు. "అరే బాబు! నిన్నంతా స్పాయిల్ చేసుకున్నావురా! మొత్తం నాశనం చేసేసావు. ఇంకొక న్యూ చాప్టర్ ఇస్తున్నాను. కొంచెం రెక్టిఫై చేసుకో. ఎటర్నిటీ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వు. చక్కగా నువ్వోసారి రివ్యూ చేసుకో" అని దేవుడు ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు వీళ్ళు దేవుడిని ప్రశ్నిస్తారా? ఏ విషయమందును మాకు ప్రేమ. ఆ తర్వాత కొంచెం నన్ను క్విక్‌గా వెళ్ళనివ్వండి. ఆరో వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును గదా! దాసుడు తన యజమానుని కనపరచును గదా! నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానునైతే నాకు భయపడు వాడెక్కడున్నాడు? అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుచుండగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి అందురు. అసలు నాకు చదువుతా అంటే నాకు కష్టమవుతుంది నాకు. ఇట్స్ ఫైండింగ్ డిఫికల్ట్ టు ప్రొసీడ్ ఫర్దర్. అంటే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వి హావ్. ఐ యామ్ యాక్చువల్లీ ఐడెంటిఫైయింగ్ మైసెల్ఫ్ విత్ థీస్ పీపుల్. ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ ఐ యామ్ బెటర్ థాన్ థీస్ పీపుల్. నో. అంటే దేవుడిని మనం యజమానుడిగా మనం భావించలేదని అర్థం అన్నమాట. దేవుడిని మనం తండ్రిగా భావించలేదని మనం అర్థం అన్నమాట. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరుస్తుంది గదా! నీవెప్పుడైనా నీ లైఫ్‌లో నీ దేవుడిని ఘనపరిచావా? ఏది ప్రూఫ్ ఏంటి? యాక్చువల్‌గా దేవుడు అదే అడగాల. కమ్ ఆన్ యూ షో మీ ద ప్రూఫ్. ఇన్ ఇన్ వాట్ వే యూ హావ్ హానర్డ్ మీ. నువ్వు నా దాసుడివైతే, నేను నీకు యజమానుడినైతే, నువ్వెప్పుడైనా భయపడ్డావా నువ్వు? అసలు దేవుని భయం నీకుందా? వీళ్ళు ఉల్టా ఏమని అడుగుతున్నారంటే, "ఏం జేసి నిన్ను నిర్లక్ష్య పెట్టాము?" ఏమనాలండి? ఏమనాలి? ఏమనాలి? దట్ ఈస్ అవర్ స్టోరీ. దట్ ఈస్ అవర్ స్టోరీ. అందుకనే దేవుడి దగ్గరికొచ్చినప్పుడు కేర్‌ఫుల్‌గా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. దేవుని గురించిన ఒక అవగాహన గనుక మనకు అర్థమైతే, మాటలు చాలా కేర్‌ఫుల్‌గా ఆచితూచి వాడతాం. ఇందాక చైర్‌పర్సన్ గుర్తు చేశారు. ఒకటి తక్కువ, రెండెక్కువ. దేవుని దగ్గరికొచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడనీకి డు యూ నో హూ దట్ గాడ్ ఈస్? ప్రియమైన సోదరి, సోదరులు. నిజంగా మనము మన ప్రియమైన దేవుడిని మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన మన ప్రభువు మనకు యజమానుడుగా ఉన్న ఉన్న
అవగాహన చేత మనం దాసులంగా, దాసీలుగా మనం ఆయనకి భయపడాలి. మనము ఆయనను తండ్రిగా, ఒక తండ్రి ఎలా చూసుకుంటాడో, అలా మనల్ని చూసుకోలేదా? ఆయన ఏమన్నా తక్కువ చేశాడా? మనం ఒక కుమారులు, కుమార్తెగా ఆయన్ని మనం అలా కనపరిచాం. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టి. ఆ తర్వాత మూడోది ఆ తర్వాత నేను కంటిన్యూ చదువుతా. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు యెహోవా భోజనపు బలను నీచపరచినందు చేతనే గదా! గుడ్డి దానిని తీసుకొని వచ్చి బలిగా అర్పించిన యెడల దోషము కాదా? కుంటి దానిని రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వారిని నీ అధికారికిచ్చిన యెడల అతడు నీకు దయ చూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి. మీ చేతనే గదా ఇది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిర్ధకంగా అగ్ని రాజబెట్టుకొనున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడు మీలో ఉండిన యెడల మీ ఎంత మేలంటున్నాడు. అసలు దేవుడు ఏమంటున్నాడు? ఎవడన్నా వచ్చి తలుపు క్లోజ్ చేస్తే బెటర్ గదా! ఎవడికి గావాలి అటువంటి అర్పణలు? మీ ఆఫీసర్‌కిచ్చండి. మీ ఆఫీసర్‌కి ఇవ్వండి. యాక్సెప్ట్ చేస్తాడా? అంటే మేము అంత దిగజారిపోయానా నేను? మీ ఆఫీసర్ కంటే నేను దిగిపోయానా నేను? అంటే నువ్వు అర్పణలు అర్పిస్తున్నావు అని చెప్తున్నావు. అంటే గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, దోచబడిన దాన్ని, అంటే అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి నాకు అర్పిస్తారా? మీకు గుర్తులేదా? పస్కా, పస్కా బలి పశువు ఎలా ఉండాలి? 4 రోజులు అబ్జర్వ్ చేయాలి. 4 డేస్ ఇంట్లో పెట్టుకొని ఎక్కడన్నా మచ్చ ఏమన్నుందా? 10వ దినాన తీసుకురావాలి. 14వ దినాన అర్పించాలి. ఏం చేస్తారు ఈ 4 రోజులంటే? దే విల్ కేర్‌ఫుల్లీ వాచ్ 4 డేస్. యేసు ప్రభు 30 ఇయర్స్ ఆయన హి హాస్ బీన్ అండర్ పర్ఫెక్ట్ అబ్జర్వేషన్. 30 ఇయర్స్ హి ఈస్ అప్రూవ్డ్. ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసాడు. గుడ్డిది, కుంటిది, రోగం గలది, తృణీకరించబడింది. అంటే రిజెక్టెడ్ మాల్. దోచబడింది, తెగులు గలది, చెడిపోయింది. మందలో మగదుంది. లేదని గాదు. ద బెస్ట్ ఉంది. అది అర్పించకుండా అది తీసుకొచ్చి నేను ఏం చేసి నేను అపవిత్రపరిచాను సార్ అని ఉల్టా అడుగుతారా మీరు? చూడండి ఏ స్టేజ్‌కెళ్ళిపోయారో. ఏ స్టేజ్‌కెళ్ళిపోయారో. ఇది థర్డ్. అందుకనే దేవుడేమంటున్నాడంటే, నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకున్నట్లు, నా మందిరపు వాకిళ్లను మూయువాడొకడు మీలో ఉండినెడల మేలు అంటున్నాడు. మేలు అంటున్నాడు. నాలుగోది రెండో అధ్యాయము, రెండో అధ్యాయము నేను చదువుతాను చూడండి. ఎక్కడి నుంచి చదువుతాను? 10వ వచనం నుంచి నేను చదువుతాను. మనకందరికి తండ్రి ఒక్కడే కాదా? ఒక్కడే దేవుడే, ఒక దేవుడే మనను సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి యెడల ఒకడు ద్రోహం చేయుచు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్యలో యెరూషలేములోని హేయక్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి, అన్య దేవతల పిల్లలను పెండ్లి చేసుకున్నది. యాకోబు సంతతి వారి డేరాలలోని మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యపు అధిపతి యెహోవాకు నైవేద్యం చేయవారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు ఇలాగే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ, కన్నీళ్లతోనూ, రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపయు, తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకై ఉన్నాడు. అది ఎందుకని మీరడగగా, ఎందుకు అని మీరడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య కాదా? కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవడైనను ఇలాగు చేసి ఉండలేదు. ఒకడు అలాగు ఒకడు చేసినను ఏం జరిగెను? 16 వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తమ వస్త్రమును బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి. విశ్వాసఘాతకుడు కాకుడి. ఏం జరుగుతుందంటే దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మీకు అర్థం. ఏం జరిగిందంటే యాజకులు వారు పెళ్లి చేసుకున్నటువంటి భార్యలను వాళ్ళు పరిచ్ఛేదించి, వాళ్ళని డైవర్స్ ఇచ్చి, వాళ్ళని తృణీకరించి, అన్యులైనటువంటి విగ్రహారాధికులైనటువంటి స్త్రీలతో వివాహాలు చేసుకుంటారు.
అప్పుడు ఎవరినైతే వీళ్ళు తృణీకరించారో వాళ్ళు బలిపీఠం దగ్గరకొచ్చి దేవునికి మొరపెడతా ఉన్నారు. ఏడుస్తా ఉన్నారు. బలిపీఠమును వీళ్ళ ఏడుపు చేత తడుపుతున్నారు. ఎందుకు వీళ్ళని ఎలగొట్టేశారు? అంటే అటువైపున విగ్రహారాధికులైనటువంటి ఆ స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఏదో ఒక కారణం పెట్టి వీళ్ళని ఎలగొట్టేస్తున్నారు. పరిచ్ఛేదిస్తున్నారు. అందుకని దేవుడేమంటున్నాడంటే, వివాహమును ఒక నిబంధనతో కవెనెంట్‌తో పోల్చాడు. ఇట్స్ నాట్ జస్ట్ ప్రామిస్. ఇట్ ఈస్ ఎ కవెనెంట్. కవెనెంట్ బ్రేక్ అయితే బ్లడ్ షెడ్ అవ్వాలక్కడ. ఇట్స్ ఎ కవెనెంట్. వన్ మ్యాన్, వన్ వుమన్, వన్ వైఫ్, వన్ హస్బాండ్. దట్స్ ఇట్. ఫ్రమ్ జెనసిస్ చాప్టర్ 2:24 నుంచి సేమ్ స్లోగన్, సేమ్ సాంగ్, సేమ్ మ్యూజిక్. నో చేంజ్. మధ్యలో చాలా మంది వాళ్ళు ప్లస్ పెట్టుకున్నారు. దే పెయిడ్ ఫర్ ఇట్. నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య. దేర్ ఇస్ నో జస్టిస్ ఇన్ దట్. నువ్వు నీ భార్యను తృణీకరించడానికి ఎటువంటి హేతుబద్ధమైనటువంటి కారణం లేదు. దేవుడు అంటున్నాడు ఆ మాట. ఎందుకంటే ఐ యామ్ ది విట్‌నెస్. చూడండి ఆ మాట ఎంత మంచి మాట. 14 వచనం. అది ఎందుకని మీరు 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 అడుగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయును. డు యూ ఇమాజిన్ దట్ హూ ఈస్ ద విట్‌నెస్ దేర్? ఒక వివాహం చేసుకున్నప్పుడు దేవుని సమక్షంలో క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ ప్రెజెంట్ దేర్. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ విట్‌నెస్. సంతకం పెట్టేది అక్కడ దేవుడు. మీ బంధువులు ఎవరు చివరిలో ఆ రిజిస్టర్‌లో పెడతారు కదా సంతకము. మనం అనుకుంటున్నాం. మనకు తెలియని సంగతి ఏంటంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ విట్‌నెసింగ్. ప్లీజ్ బీ కేర్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. నీ భార్య గనుక ఏడిస్తే దేవుడు బహుశా ఇదే మాట అంటున్నాడు. ఈ సందేశం వినే మీరెవరైనా సరే, మీరైనా నేనైనా, నేను కూడా పురుషుడినే. నాకు కూడా భార్య ఉంది. నా భార్య గనుక ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరికి పోయి, "చూడు ప్రభువా ఈడెట్ట చేస్తున్నాడో" అని అంటే బలిపీఠాన్ని దుఃఖంతో ఈ తడుపుతున్నట్టు లెక్క. అప్పుడు దేవుడేమంటాడో తెలుసా? "ఏరా" ఇలాగే ఉంటది. "మా అమ్మాయిని ఏరా నువ్వేం చేస్తున్నావు నువ్వు? నిన్ను నమ్మి మా అమ్మాయిని నీకిస్తే నువ్వు ఇట్ట చేస్తావా?" ఎగ్జాక్ట్‌లీ ఇలాగే అంటారు. భార్యను పరిచ్ఛేదించడం నాకు అసహ్యమైన క్రియ. కొంతమంది కౌన్సెలింగ్‌లో నేను విన్నాను. దుర్మార్గమైనటువంటి భర్తలు కిరాతకమైనటువంటి ఆ హింసలు పెడుతుంటే భార్యలు తట్టుకోలేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు డైవర్స్ కోసం అప్లై చేస్తుంటే అక్కడ లా కోర్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒక క్రిస్టియన్ కౌన్సిలర్ వచ్చి, "డు యూ నో వాట్ బైబిల్ సేస్? గాడ్ సేస్ ఐ హేట్ డైవర్స్" అన్నందుకు, ఓహ్! దేవుడు దీన్ని అసహించుకుంటాడా అని కొంతమంది భార్యలు, ఓకే. ఐ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై హస్బాండ్ రాదర్ థాన్ రిజెక్టింగ్ గాడ్ అని చెప్పి మళ్ళా వెనక్కొచ్చి, వాళ్ళు దాన్ని చింపి పడేసొచ్చి, భర్త దగ్గర వాళ్ళు నానా అవసాట్లు పడి, తమ లైఫ్‌లో అలాగే కొనసాగించారు. అల్టిమేట్‌లీ భర్తలు రక్షించబడ్డారు. భార్యలు కన్నీళ్ల చేత దేవుని పాదాలకు తడిపి భర్తలు రక్షించుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దేన్ని అసహించుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళంటున్నారు ఎందుకు అంటున్నారు యాజకులు. చూడండి ఎన్ ఎంత మొద్దుబారిపోయారో చూడండి. ఎంత మొద్దుబారిపోయారో. ఇది నాలుగవది. నాలుగవది. ఆ తర్వాత ఐదవది నేను డైరెక్ట్‌గా ఐదవదికొచ్చేస్తాను. ఎందుకు నేను నాలుగోది నేను దీనికి నంబర్ ఇవ్వలేదంటే దే డిడ్న్ట్ ఆస్క్, దే డిడ్న్ట్ ఆన్సర్ ది క్వెషన్. ఈ ప్రశ్నకి చెప్పలేదు. నేను జస్ట్ అక్కడ చెప్పేసాను. యాజకులు యెహోవా దూతలు వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. అయితే మీరు మార్గము తప్పిరి. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయుడని నిరంతరం నిరర్ధకం చేసిరి. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విసర్జించుటలో మీరు పక్షపాతము వహించారు. మీరు పక్షపాతం వహించారు. రెండో అధ్యాయము 9వ వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. మీరు యాజకులుగా ఉంటూ, మీరు చేయవలసినటువంటి పనులు మీరు చేయకుండా, దాన్ని కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళు కంప్లీట్‌గా డైల్యూట్ అయిపోయారు. వాళ్ళేం చేశారంటే ఒక వాళ్ళకున్నటువంటి ఆ డెడికేషను, వాళ్ళకున్న కాన్సంట్రేషను, వాళ్ళకున్నటువంటి డిమాండ్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం తీసి పక్కకు పడేశారు వాళ్ళు. దే హావ్ నో ఆన్సర్ టు సే ఎనీథింగ్ బిఫోర్ గాడ్. ఆ తర్వాత రెండో అధ్యాయము 17వ వచనంలో వాళ్ళొక ప్రశ్నేస్తున్నారు. ఏ మాటల చేత మిమ్మల్ని ఆయాస పెడుతున్నాము? నేను చదువుతాను చూడండి.
మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు. ఆహా! దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళా? ఇదెక్కడిది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వీళ్ళంటున్నారు వీళ్ళు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు. వారి యందు ఆయన సంతోషపడడు. అదేంటండి దేవుడు మార్చేసుకున్నాడా? ప్లేట్ ఫిరాయించేసాడా? దేవుడు తన స్టాండర్డ్స్‌ని మార్చేసారా? చూడండి వీళ్ళు ఏ లెవెల్‌లో మాట్లాడుతున్నారంటే, వాళ్ళు దేవునితో అంటున్నారు. మీకు ఆ! దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు. వారి యందు ఆయన సంతోషించును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేత మీరాయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే వాళ్ళు స్టాండర్డ్స్‌ని కూడా వాళ్ళు మార్చిపడేసారు. మార్చిపడేసి దేని చేత మేము ఆయన్ని ఆయాస పెడుతున్నాము అని వీళ్ళు అడుగుతున్నారు. అది ఐదవది. ఆరోది. మేము దేని విషయంలో తిరుగుదుము? మూడో అధ్యాయము, ఏడో వచనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసిరి. ఏం చేశారు? దేవుని యొక్క కట్టడలు గైకొనక వాటిని త్రోసివేశారు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుము? అంటే వాళ్ళేమంటున్నారంటే, మేము నీ తట్టే తిరిగున్నాం గదా! అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్‌గా తిరగలేదు వాళ్ళు. అది చూడండి ఎంత డిసెప్షన్. డెల్యూషన్ ఏ లెవెల్‌లో వచ్చేసిందో, అంటే ఏ లెవెల్‌లో వాళ్ళు మోసపూరితమైనటువంటి స్పిరిచ్యువల్‌గా ఉన్నామో, మేము చాలా బాగున్నాము, మేము సూపర్ డూపర్ ఉన్నామని అనుకుంటున్నారు గానీ, రివర్స్ ఆర్డర్‌లో వాళ్ళున్నారు. కంప్లీట్ డయామెట్రికల్లీ అపోజిట్ డైరెక్షన్‌లో వాళ్ళున్నారు. కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళేమనుకుంటున్నారంటే, వి ఆర్ ఓకే. వి ఆర్ ఆల్ రైట్. వి ఆర్ వెరీ రిలీజియస్. వి ఆర్ వెరీ స్పిరిచ్యువల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. దేని విషయంలో తిరుగుదుము? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఏంటి? మీరు నా తిరగటం అంటే అర్థమేందంటే, నా వాక్యాన్ని, నా కట్టడలను మీరు గైకొనాలి అని వాళ్ళు చెప్తున్నారు. దేవుడు చెప్తున్నాడు. దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఇక్కడ. ఏమనాలి? నిజమేనయ్యా! మేము నీ వాక్యాన్ని మేము అగౌరవపరిచాము. నీ మాటలు మేము వినట్లేదని చెప్పాలా? చెప్పట్లేదు. దే ఆర్ నాట్ సేయింగ్ ఇట్. అందుకనే నేను ఆ పాయింట్ మీకు ఆన్సర్ వాళ్ళు చెప్పట్లేదు గాబట్టి దాన్ని ఒక 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 పాయింట్ కింద నేను పెట్టలేదు. సిక్స్త్ వన్ మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని యొద్ద మీ యొద్ద దొంగిలితిరి? సర్వసాధారణంగా దీన్ని పాస్టర్‌లు మాత్రం వదిలిపెట్టరు. గ్యారంటీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ట్రెజరీ నిండాలి గదా! అందుకని చెప్తారు. చెప్పడం తప్పని నేను అనట్లేదు. అదొక్కటే చెప్తే ఎట్లా మరి మిగిలినవి కూడా చెప్పాలిగా మరి. మిగిలినవి కూడా చెప్పాలి గదా! అయి చెప్పరు. ఇదొక్కటే చెప్తారు. పాస్టర్‌లకు చాలా ఫేవరైట్ వర్స్ ఇది. కవర్ల మీద అదే ఉంటది. నన్నైతే కొన్ని చోట్ల స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు నన్నొచ్చి అడిగేవాడు. అన్న ఈ పాయింట్ కవర్ చేయండి అన్న. సంఘంలో అసలు ఎవ్వడు పట్టించుకోవట్లేదన్న అని అంటే, మీరు పట్టించుకోవట్లేదు మీరే చెప్పండి. నన్నెందుకు చెప్పమంటున్నారు? దేవుడు నన్ను చెప్పమంటే చెప్తాను. అంతేగాని మీరు చెప్పమన్నారని చెప్పి నేనెందుకు చెప్తా మీ మాటలుగా? మీరు గారు గదా నా దేవుడు. ఐ నెవర్ యూజ్డ్ టు డూ థట్. కాంటెక్స్ట్, టెక్స్ట్, కాంటెక్స్ట్‌ని బట్టి మనం మాట్లాడతాం గానీ, ఔట్ ఆఫ్ ద బ్లూ తీసుకొచ్చింది ఇప్పుడు జరిగేవన్నీ అవే గదా! జరిగేవన్నీ అవే గదా! మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? క్వెషన్ మార్క్. రిటారిక్ క్వెషన్ అంటారు దాన్ని. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదవ భాగమును ప్రతిష్ఠార్పణను ఇవ్వక దొంగిలితిరి. ఇది చదివినప్పుడు నాకు భయమేస్తది. ఎందుకంటే ఐయామ్ వెరీ, వెరీ పూర్ ఇన్ గివింగ్. ఇవాళ పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ నేను ప్రేయర్ చేసుకుంటూ నేను ఐ యూజ్డ్ టు ఐ యూజ్డ్ టు రికాల్ మైసెల్ఫ్. నాకనిపించింది. ఐ వాస్ థింకింగ్ అబౌట్ మైసెల్ఫ్. ఇన్ వాట్ ఆర్ ఆల్ ది ఏరియాస్ ఐయామ్ గిల్టీ ఐయామ్ రియల్లీ అన్‌ఫెయిత్‌ఫుల్ అన్నప్పుడు లెట్ మీ ఓపెన్‌లీ కన్ఫెస్ రియల్లీ అన్‌ఫెయిత్‌ఫుల్. అసలు పరిశుద్ధత గురించి మాట్లాడాలన్నా భయమేస్తది. పరిశుద్ధత గురించి ఆ తర్వాత ప్రార్థన గురించి మాట్లాడాలన్నా భయమేస్తది. దేవుణ్ణి తగినంతగా ఆరాధించే విషయంలో గూడా నాకు భయమేస్తది. దేవునికి ఇచ్చే విషయంలో గూడా భయమేస్తది. దేవుని యందుల భయభక్తులు కలిగి ఉండే విషయంలో, పాపమును అసహించుకునే విషయంలో భయమేస్తది. కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. దిస్ పార్ట్ ఆఫ్ ది గ్రేవ్ వి నెవర్ బికమ్ పర్ఫెక్ట్.
Doesn't mean to say that we should be satisfied, but we should keep working on it. I'm really guilty. I'm really guilty. I don't know with what face I have to stand before God. మానవుడు దేవుని యొద్ద దొంగిలన. ఈ 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారముండునట్లు 10వ భాగమంతయు ఉన్న మీరు నా మందిరమునకు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేసిన పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెండ్లు అకాలపు ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు. గనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులని సైన్యములకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. న్యూ టెస్ట్మెంట్ లో దశమ భాగాలు ఉన్నాయా అని ప్రశ్నించేవాళ్ళు చాలా. దానికి ఒకే ఒక ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఏంటంటే 2 కొరింథియన్స్ లో అపోస్తలుడు పౌలు చాలా బ్యూటిఫుల్ చెప్తాడు. నేను అవి మీకు నోట్స్ కూడా మీకు పనికొస్తుంది కాబట్టి 2 కొరింథియన్స్ వచ్చినప్పుడు పౌలు అదే పనిగా పేదలైన దేవుని ప్రజలకు యెరూషలేములో ఉండే వాళ్ళకి చందా ఇవ్వటానికి అని చెప్పి ఒక టూర్ వేస్తాడు. ఆయన ఓపెన్ గా అనౌన్స్ చేస్తాడు కూడా. పేద ప్రజలైనటువంటి యెరూషలేములో కరువు వచ్చింది అక్కడ. కాబట్టి మనం ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి అన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కలెక్ట్ చేశారో ఆ పాయింట్ లో మీకు ఆ పాయింట్స్ అన్ని మీకు కవర్ చేస్తాను. కొంచెం అప్పటి వరకు కొంచెం రిజర్వ్ పెట్టుకోండి. అయితే ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి దీని గురించి నేను చెప్పేస్తాను. యేసు ప్రభు పరిసయ్యులను గద్దిస్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే, పుదీనాలోను కొత్తిమీరలోను మీరు దశమ భాగం ఇస్తారు గాని న్యాయాన్ని ఆ దేవుని యొక్క ఆజ్ఞలను లిటరల్ గా కాకుండా స్పిరిచువల్ గా ఒబీడియన్స్ చూపించాలి అని చెప్తూ అక్కడ ఏమంటారంటే వాటిని మానక వాటిని మానక ఇవి చేయాలంట. అంటే అర్థమైందంటే దాని అర్థం ఏంటి అంటే దశమ భాగాలు ఇవ్వద్దని అర్థమా? వర్ధిల్లిన కొద్దీ ఇవ్వాలి. లెక్క ప్రకారంగా చెప్పాలంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ 10%. ద మోర్ యు ఆర్ బ్లెస్డ్ ద మోర్ యూ షుడ్. అంటే ఒక లా ప్రకారంగా చట్టబద్ధంగా 10% ఇవ్వాలని కాకుండా ద మోర్ వీఆర్ బ్లెస్డ్, ద మోర్ గాడ్ బ్లెస్సెస్ us, ద మోర్ వీ షుడ్ బి గివింగ్ టు గాడ్. ఎవరికి ఇవ్వాలి అదంతా దేర్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అవన్నీ కూడా పాయింట్ ఆఫ్ డిస్కషన్. మనం నెమ్మదిగా నేను సురేష్ వంగూరి తిమోతి ముత్యాల ముగ్గురం ఒకరోజు ఎక్స్క్లూజివ్లీ క్యూఏ సెషన్ కింద మనం పెట్టుకుందాము. అప్పుడు ఈ పాయింట్ మనకు గుర్తు చేయండి. దాని కూలంకషంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ముగ్గురి అవగాహనలో మీకు యూ విల్ హ్యావ్ ఎ గ్రాఫిక్ పిక్చర్. ఐ రిక్వెస్ట్ యూ, మీరు దాన్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. మేము ముగ్గురం ఒక రోజు అదే పనిగా ఏవైనా మిస్ అయ్యామా, మీకు అందించాల్సింది ఏమైనా మిస్ అయ్యామా, సబ్జెక్ట్స్ లో ఇంకేమైనా కవర్ అవ్వాల్సింది ఏమైనా ఉందా, దాన్ని కంప్లీట్ చేయటానికి ఆ 1.5 hour లో వి విల్ డూ ద బెస్ట్ పాసిబుల్. అది మేము డిస్కస్ చేసుకున్నాము. సో కాబట్టి అప్పుడు దీని గురించి ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నా ఒక్క కోణంలో కాకుండా ముగ్గురి కోణంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి దాన్ని ఇప్పుడు అడగద్దండి, దాన్ని రిజర్వ్ లో పెట్టేసేయండి. సో ఐ థింక్ దిస్ 6th one అయిపోయింది. అండ్ దెన్ ద 7th one, 3వ అధ్యాయం 11వ వచనం. నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు, నేను చదువుతాను, దాన్ని కంప్లీట్ చదువుతాను, అన్ని స్క్రీన్ మీద పెట్టడం కష్టం కదా. 3:13 యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి. ఏంటి దేవుని గూర్చి గర్వపు మాటలు పలకటమా? హౌ డేర్ దిస్ వన్ స్టేట్మెంట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్. ఇంత మటుకు వాళ్ళు చేసిన ప్రశ్నలకి దీనికి క్లైమాక్స్ అన్నమాట, పరాకాష్ఠం చెప్పాలి. ఏంటండి దేవుని గురించి గర్వపు మాటలు పలకటమా? అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో మీరు కొంచెం ఆలోచన చేయండి. మనం వాళ్ళని అంటం చాలా సులభం గాని నాకు అనిపిస్తుంది వీఆర్ నో లెస్, వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ చూసినప్పుడు అవతల వాడికి అలా అనిపిస్తుంది. మనకు అనిపించకపోవచ్చు. అవతల వాడికి చూసి ఏంటి వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఏమిటి ఈవిడ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే యాజ్ ఇఫ్ దేవుని సన్నిధిలో దేవుణ్ణి బట్టి గర్వపు మాటలు పలకటం. యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి
ఏమి చెప్పితమని అందరూ ఏం చెప్పారంట? 14థ్ వర్స్. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. ఎన్ని సార్లు మనం అనుకోలే? బేకారండి దేవుని సేవ చేయటం. ఎన్ని సార్లు మనం అనుకోలేదండి? అంటే అలా అనుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి పోయి గర్వపు మాటలు పలకటం. దయచేసి అటువంటి మాటలు అనొద్దండి. తెలియక మనం అనుకుంటాం. మనకు తెలీదు. ఎ ఎ ఎలా పలకటం వల్ల దాని తాత్పర్యం ఇదని మనకు తెలీదు. నా మాటలు కాదండి. ఐయామ్ సారీ. బైబిల్‌లో చెప్పబడిన మాటలే చెప్తున్నా. మరలా చదువుతాను 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పెదమని మీరందరూ దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగు యెహోవా సన్నిధి మనం దుఃఖాక్రాంతులముగా తిరుగుట వలన ప్రయోజనమేమిటి? ఇప్పుడు చెప్పండి. ఇటువంటి స్టేట్‌మెంట్‌లు సేవకులంగా, ఫుల్ టైమ్ సేవకులంగా ఎన్ని సార్లు పలకలేదు. ఆర్థిక ఇబ్బందులొచ్చినందుకు గాను, లేకుంటే అనారోగ్య పరిస్థితులొచ్చినందుకు గాను, లేక మనకేదైనా వ్యతిరేకతలొచ్చి మనల్ని కంప్లీట్‌గా కృంగిపోయేలాగా చేసినప్పుడు ఎన్ని సార్లు మనం అనలేదు. అలా అనటం వల్ల తాత్పర్యం ఏంటో తెలుసా? దేవుడేమంటున్నాడంటే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారు అంటే, ఐ థింక్ మనం తల నేలకేసుకొని ఐయామ్ వెరీ సారీ లార్డ్. ఐ యామ్ ఆల్సో గిల్టీ పార్టీ అలాంగ్ విత్ దెమ్. ప్లీజ్ ఫర్‌గివ్ అస్ అని ముందు ఈ ఈ కుడి ఇక్కడ ఆపేసి స్టాప్ జేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు దగ్గరికొచ్చి అయ్యా! ఐయామ్ వెరీ సారీ. వెరీ, వెరీ సారీ. ఐ యామ్ డెఫినైట్‌లీ గిల్టీ అలాంగ్ విత్ థీస్ పీపుల్. వి ఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అని చెప్పక తప్పదు గదా! తప్పదు గదా! ఏం మాటలండి? చూడండి మళ్ళా చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, ద 15థ్ వర్స్. గర్విష్ఠులు ధన్యులవుదురంట. గర్విష్ఠులు ధన్యులవుతారా? ఇదెక్కడి డిక్షనరీ ఇది? గర్విష్ఠులు ధన్యులవుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు. కంప్లీట్‌గా రివర్స్ ఆర్డర్. ఎగ్జాక్ట్‌లీ సెకండ్ చాప్టర్ వర్స్ 17లో యాజకులు ఎట్ట చెప్పారో వీళ్ళు కూడా అట్టే చెప్పేస్తున్నారు. మళ్ళా చూద్దాం. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ నొందుదురని చెప్పుకొనుచున్నారు. ఆ కాంటెక్స్ట్‌లో చెప్పాడు 3:16. ఇష్టం వచ్చినట్టు దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు. దేన్ని? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థమా ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడును. అంటే అర్థమేంటో తెలుసా? నీవిలా గప్పాలు కొట్టుకుంటున్నప్పుడు దేవుడు అవన్నీ రికార్డ్ చేస్తున్నా అంట. రేపొద్దున నేనెప్పుడు చెప్పాను సార్ అంటే విత్ టైము, డేట్, సెకండ్స్‌తో మొత్తం వీడియో క్లిప్ చూపిస్తాడు. ఇదండి స్టోరీ మలాకీ గ్రంథంలోని. ఈ 7 ప్రశ్నలు గనుక కరెక్ట్‌గా అర్థమైతే మనకంతా అర్థమైంది. మూడో అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నా దూతను నేను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం. ఎంత బ్యూటిఫుల్‌గా ఈ వాక్యాలున్నాయి. ఇవన్నీ ధ్యానం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా అంటే ఈస్ టాకింగ్ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్. అది ఇక్కడే స్టార్ట్ చేశాడు. మూడో అధ్యాయంలోనే దాన్ని స్టార్ట్ చేశాడు. దేవుడు తన గురించినటువంటి రెవల్యూషన్ ఎంత చక్కగా చెప్తాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు. ఆయన ఇమ్యూటబుల్ గాడ్ మార్పు లేని దేవుడు. గనుక యాకోబు సంతతి వారని మీరు భయం. బికాజ్ ఐ లవ్ యూ, బికాజ్ ఐ యామ్ డిసిప్లినింగ్ యూ అండ్ సో యూ ఆర్ నాట్ పెరిష్డ్. నేను మీకు ఒక దూతను పంపిస్తాను. ఆయనొస్తాడు. ఆయనొచ్చిన తర్వాత ఆయన్ని మొత్తం సెటిల్ జేస్తాడు అని చెప్తాం. లాస్ట్ పోర్షన్ థర్డ్ వన్. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్టు గంతులు వేయుదురు. అంటే న్యూ టెస్టమెంట్‌లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం చెప్తాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు దీన్ని 2 విధాలుగా చూడాలి.
ఇమ్మీడియట్ ఫ్యూచర్ అండ్ ఫార్ ఎండ్ ఫ్యూచర్. భయంకరమైన దినము, ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్, ద రాత్ఫుల్ డే ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ డేంజరస్ డే ఆఫ్ ద లార్డ్ అన్నప్పుడు రెండు విధాలుగా మనం చూడాలి. ఏంటిదంటే ఒకటి ఆ దేవుని యొక్క ఉగ్రత కల్వరి శిలువ మీద ప్రభుని యేసుక్రీస్తు వారి మీద పడటం. ఆ తర్వాత ట్రిబ్యులేషన్ అండ్ గ్రేట్ ట్రిబ్యులేషన్ లేదా భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే దినము, దేవుడు తీర్పు తీర్చబోయే దినము. 4:6 నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ఎవరు అతడంటే ఆ కింద 5వ వచనంలో రాస్తాడు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తనగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. అది లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను విషయంలో అది నెరవేర్చబడిందని యేసుక్రీస్తు కూడా చెప్తాడు. అయితే దీంట్లో 2 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. ఒకరేమో ఏమంటారంటే లిటరల్ గా ఇన్కార్నేషన్ ఆఫ్ ఎలైజా అని అంటారు. మరికొందరు సెకండ్ గ్రూప్ ఏమంటారంటే ఇట్ ఈస్ స్పిరిచువల్ బట్ నాట్ ఫిజికల్. అంటే లిటరల్ కాదు, స్పిరిచువల్. అంటే అర్థం ఏంటంటే ఏలియా ఏ విధంగా ఆయన ఆత్మావేశుడై రోషముతో పౌరుషముతో ఆయన చేశాడో అటువంటి స్పిరిట్ కలిగి ఉంటాడు అని యేసు ప్రభు కూడా సెకండ్ చేస్తాడు. మనం న్యూ టెస్ట్మెంట్ లో వచ్చినప్పుడు దాని విషయాలు గాస్పల్స్ లో ఆ వివరాలు మనం చూడగలం. యేసుక్రీస్తు దాని గురించి చాలా వివరంగా చెప్తాడు కూడా. అయితే జాన్ ద బాప్టిస్ట్ ఏమంటే నేను ఏలియాను కాదు అని ఓపెన్ గా కన్ఫెస్ చేస్తాడు. సో కాబట్టి ఇన్కార్నేట్ అయితే కాదు. ఇన్కార్నేషన్ ఒక ఒక దేవుడు మానవుడుగా రావడం తప్పితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మనుషులందరూ ఒకసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగును అనేది మాత్రం దట్స్ ఇట్, అంతే. ఒక్క దేవుడు మానవుడుగా రావడం తప్పనించి ఇంకా చనిపోయిన తర్వాత మరొక జన్మ ఎత్తడం అనేది జరగదు. దట్స్ వాట్ బైబిల్ సేస్. సో దేవుడు తాను బయలుపరుచుకున్నటువంటి విధానాలు చూస్తే తండ్రిగా బయలుపరుచుకున్నాడు, యజమానుడిగా బయలుపరుచుకున్నాడు, సైన్యములకు యెహోవాగా కనపడుతున్నాడు, మహారాజుగా కనపడతాడు. అసలు అధ్యాయం 14 వచనంలో ఏమంటాడు తెలుసా? చూడండి, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే మీరు నన్ను దింపేశారు, నన్ను చాప మీదకి దింపేశారు. నన్ను అత్యున్నతమైన స్థలంలో నివసించేవాడిని నేను, నన్ను అలా మీరు కనపరచట్లేదని ఎవడు ఎంత మదన పడి ఉంటాడో. నేను కంసాలి అగ్ని వంటి వాడిని, అంటే ఐ విల్ రిఫైన్ యూ అని అర్థం. ఐ విల్ డిసిప్లిన్ యూ అని దానికి అర్థం. చాకలి సబ్బు వంటి వాడిని నేను మిమ్మల్ని క్లెన్స్ చేస్తాను అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని క్లెన్స్ చేస్తాను. యెహోవాను నేను మార్పు లేను, ఐ డోంట్ చేంజ్. నీతిశూరుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతిశూరుడు, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుతుంది. సో మనం ఈ 3 భాగాల గురించి మనం క్లుప్తంగా చూడడం జరిగింది. ఇంతటితో మన ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అయిందని చెప్పాలి. సో మనం క్రియేషన్ టు బాబెల్ అండ్ పాట్రియార్కల్ పీరియడ్ అనేది జెనసిస్ చూసాము. దానికి అదే కాంటెంపరరీగా ఉన్నటువంటి జోబ్ కూడా స్టడీ చేసాము. ఎక్సడస్ స్టడీ చేసినప్పుడేమో నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం చూసాము. దాంతో పాటు జెనసిస్ చూసినప్పుడేమో పెంటటుక్ అయిపోయింది. ఆ తర్వాత కాంక్వెస్ట్ డివిజన్స్ వచ్చినప్పుడు జాషువా చూసాము. జడ్జెస్ గురించి వచ్చినప్పుడు జడ్జెస్, రూతు, 1 శామ్యూయల్ 1-7 చూసాము. యునైటెడ్ కింగ్డమ్ వచ్చినప్పుడేమో సమూయేలులోని మిగిలిన చాప్టర్స్ సెకండ్ శామ్యూయల్ అండ్ 1 కింగ్స్ 1-11, 1 క్రానికల్స్ అండ్ 2 క్రానికల్స్ 1-9. దాంతో పాటు కీర్తనలు, సామెతలు, తర్వాత ప్రసంగి, పరమగీతాలు మనం చూసాం. డివైడెడ్ కింగ్డమ్ వచ్చినప్పుడేమో 1 కింగ్స్ రిమైనింగ్ చాప్టర్స్, 2 కింగ్స్, 2 క్రానికల్స్ రిమైనింగ్ చాప్టర్స్ చూసాము. ఆ తర్వాత ఆమోసు, హోషేయ ఇశ్రాయేలుకు ప్రవక్తలుగా ఉన్నారు. యూదాకేమో యోవేలు, ఐజయ్య, మైకేయ, జఫన్యా, హబక్కుకు, జెర్మియా చూసాము. అదే టైంలో నినివేకు జోనా, నహుము, ఏదోముకు ఓబద్యా ప్రవక్తలుగా చూసాము. బెబులోనియన్ క్యాప్టివిటీ వచ్చినప్పుడేమో లామెంటేషన్స్, డానియల్, ఎజెకియల్ మనం చూసాము. రిటర్న్ అండ్ రెస్టోరేషన్ లో ఎజ్రా, హగాయి, జకరియా, ఎస్తేర్, నెహెమ్యా, మలాకి మనము చూడడం జరిగింది. సో దీంతో మనకు ఏది ఓల్డ్ టెస్ట్మెంట్ కంప్లీట్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. ఆ మిగిలిన 10 minutes లో నేను మీకు
ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ గురించి కూడా చూస్తాం. ఓకే. ఐ థింక్ 10 మినిట్స్ సేవ్ చేద్దామా? లేతే ఎందుకంటే నాకు టైం కూడా తక్కువుంది. న్యూ టెస్టిమెంట్ కూడా కంప్లీట్ చేయాలి కదా!